కడప జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ వైద్య శిబిరాన్ని సందర్శించేందుకు విజయనగరం జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్మానాలు ఏంటి, అలాగే రేపు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం చేయబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ తీర్మానం ఏంటనేది ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ పసుపు పండగ ఈరోజు అంగరంగ వైభవంగా కడప జిల్లాలో జరుగుతూ ఉంది. మొదటిసారి కడప జిల్లాలో జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే 83 నుంచి ప్రారంభమైన మహానాడులు రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్ని జరిగే ఉన్నాయి. కడపలో తొలిసారిగా జరిగింది, జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ విషయం మనం ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత 10 ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకి 7 స్థానాలు ఇక్కడ ప్రజానికి ఇచ్చారు. దాంట్లో దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువనాయక నారా లోకేష్ గారి నిర్ణయంతో చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే కడప అంటే ఓ రకంగా ఏదో రాయలసీమలో ఒక భాగమైన ఫీలింగ్ ఉండేది కార్యకర్తలకి. ఇప్పుడు అందరూ వచ్చి రాష్ట్ర నలుమూల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు, అండమాన్ కార్యకర్తలు, తెలుగు వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ రావడం ఒక పండగ వాతావరణం అయింది. చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు వరుణ్ దేవుడు కూడా కరుణించాడు. భారీ వర్షాలు ముప్పు గురవుతామని చెప్పి చాలా పరిస్థితి ఉండేది. ఈ రోజు ఏమీ లేకుండా హాయిగా చల్లగా ప్రశాంతంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతుంది. ఓకే అన్న, మహానాడులో భాగంగా మొదటి రోజు ఎన్నో తీర్మానాలు అయితే చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. రేపు ఒక కీలకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పచెప్పబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారన్న? అర్హుడే అండి. ఎందుకన్నానంటే ప్రతి సగటు కార్యకర్త, గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా, నేను చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకన్నానంటే భూమ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకన్నానంటే యువకాలం పాదయాత్రతో ప్రూవ్ చేసుకున్న నాయకుడు. ఏదో ఎన్టీ రామారావుకి మనవడుగా, చంద్రబాబు నాయుడికి తనడిగా ప్రకటించాలని కేడర్ ఆలోచించట్లేదు. ఎందుకన్నానండి విషయం, ప్రూవ్ చేసుకున్న లీడర్గా తనని అవమానపరిచి, తనని ఇబ్బందులు పెట్టించి, తనని పాదయాత్ర చేయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టించినా కానీ అధిగమించి తెలుగుదేశం పార్టీకి కార్యకర్త గుండు చప్పుడు అయ్యాడు. ఆ గుండు చప్పుడు మాకు భరోసా 40-50 ఏళ్ళు తెలుగుదేశం తిరిగిలేదని ఒక గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ నుంచి వచ్చిన నినాదం అది. ఇప్పుడు సహజంగా ఏంటంటే పార్టీ నాయకుడి నుంచి ఎవరికైనా సహజంగా వారసుడికి చూసాం మనం, వారసత్వ రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డిని చూసాం. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోతే వెంటనే కలర్ సొక్క తీసి వైట్ సొక్క వేసుకొని శవం దగ్గర సంతకాలు తీసుకున్న రోజులు మనం గుర్తు తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఒక పార్టీ వ్యవస్థ, 1 కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు, 1 కోటి మంది హృదయాలు గెలుచుకున్న నాయకుడు. తెలుగుదేశం పార్టీ అంటే 1 కోటి మంది హృదయాలు గెలిచిన వ్యక్తి. ఒక్కడు కూడా ఈరోజు సీనియర్, మొన్న పోస్పడ అశోక్ గారు సీనియర్ లీడరు, 83-82లో పార్టీ ప్రకటించినప్పుడు తొలి సభ్యుడు ఆయన ఎన్టీ రామారావు గారితో. వారు నేను అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్ట్ ప్రూవ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడుగా, తనయుడిగా కాకుండా, ఎన్టీ రామారావు మనవడు కాకుండా, ఆయన తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య వ్యక్తి నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు లీడర్ ఎదిగాడు. ఆయనకు అన్ని అర్హతలు అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. అంటే 43 ఏళ్ళ నుంచి పార్టీతో జర్నీ చేసిన మహానీయులు వాళ్ళందరూ ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను మాట్లాడడం, ఇంకోళ్ళు మాట్లాడడం సహజం మాకందరికీ. కానీ 83 నుంచి వాళ్ళు ఉన్న ఎన్టీ రామారావుతో సన్ని సంబంధం ఉన్న వ్యక్తులు పార్టీలో వ్యవస్థాపక సభ్యులు వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు సామాన్య కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారు బాధ్యత ఇవ్వాలని, బాబు గారు కూడా అదే ఆలోచించాల్సిన అవసరం కూడా ఆయనకు. అందుకే ఆయన అంటున్నారు ఈరోజు లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ లో కానీ, ఇటు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కానీ, పార్టీ వ్యవహారాలు కానీ నెంబర్ 1 గా ఉన్నాడని చెప్పేసి వారు కూడా మాట్లాడుతూ మాకు ఆనందం కలుగుతుంది. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ వైద్య పరీక్షల్లో మీరు కూడా భాగం అయ్యారు. వైద్య పరీక్షలు మీరు కూడా చేయించుకున్నారు. నిజంగా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఈ వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు అయితే వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు. ఎలా ఉందన్న ఇక్కడ? చాలా ఇప్పుడు ఇది ఆనవాయితీ తెలుగుదేశం పార్టీ పండగ కార్యకర్తలకి. ఎందుకంటే మా బాబు గారు ఎప్పుడు కూడా చెప్తుందండి, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఫస్ట్, తర్వాత మీరు యాక్టివిటీ చేయండి, ఆరోగ్యాలు కాపాడుకోమంటున్నారు, యోగా చేయమంటారు. ఎప్పుడు ఎన్టీఆర్ మహానాడు కంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యం జరుగుతున్న వైద్య శిబిరం కానీ ఎప్పుడు ఒక ఆనవాయితీ వస్తుంది. ఇది ఒక బ్యాక్ బోన్ మనకి. ఎప్పుడు కూడా కార్యకర్తలు కూడా వాళ్ళు టెస్టులు చేయించుకొని ఇప్పుడు కూడా వారు రిపోర్టులు ఎప్పటికప్పుడు ఇచ్చి మాకు ఎలక్ట్ చేసిన, ఇప్పుడు కాదు మేము దాదాపు
90 నుంచి కూడా చూస్తున్నాం. ఇది ఒక రకమైన ఆనవాయితీగా వస్తున్నది ఇది. సో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు వైద్య శిబిరాలు ఇక్కడేతో పాటు గ్రామీణ ప్రాంతాలతో పాటు కూడా సర్వీస్ ఇస్తున్నారు. ఇది స్ఫూర్తిదాయకమైంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణతో పాటు ఎక్కడైనా సరే అండగా ఉండేది ఎన్టీఆర్ ట్రస్ట్. వాళ్ళు మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, అంటే పెట్టడంలో తెలుగుదేశం పార్టీది పెద్ద చెయ్యి అంటారు. మరి ఈ రోజు భోజనాలు ఎలా ఉన్నాయి? అద్భుతం. ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా చాలా ఆనందం పడుతున్నాడు. 40 సంవత్సరాలు మహానాడు జరిగాయి. 40 ఏడా, ఇప్పుడు 41 ఏడా జరుగుతుంది. 43 సంవత్సరాలు అయ్యింది మన పార్టీ పుట్టి. మహానాడు 40 అయ్యాయి. 41 కడపలో ప్రశాంతంగా ఈ రోజు అదనంగా ఇంకో మెనూ పెట్టారు ఎన్వి. ఈ రోజు అందరూ కార్యకర్తలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎస్ మా పండగకి వచ్చాం, మా పండుగలో మేము ప్రసాదం తిన్నాం, ప్రసాదంలో యాడ్ అయింది కొత్తగా ఎన్వి అన్నారు. రేపు ఎన్వి ఉంది, ఎల్లుండి 3 రోజులు కూడా ఎన్వి పెట్టారు. మెనూ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి భోజనం అంటే మహానాడే కాదు, తెలుగుదేశం పార్టీలో దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా 360 రోజులు కూడా పార్టీ ఆఫీసులో అన్నం దొరికే పరిస్థితి ఉండదు, అన్నం పెట్టే పరిస్థితి ఉండదు. గర్వంగా చెప్తున్నాను. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ ఆఫీస్కి వెళ్తే భోజనం పెట్టి పంపించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది. అది భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారు నడిపిస్తారు. తరుణంత వరకు నడుస్తూనే ఉంటది. అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. అది సాధ్యం ఎన్టీఆర్ మన ట్రస్ట్ భవన్ లో హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ. అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే కంటి పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే కళ్ళద్దాలను కూడా ఇస్తూ ఉన్నారు. ఇలాగే పంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటికి సంబంధించిన చెకప్ కూడా జరుగుతుంది. ఒక పక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి సార్, ఎలా ఉంది అసలు ఇక్కడ? ఇది మంచి ప్రక్రియ అండి. ఇప్పుడే నేను పంటికి సంబంధించిన పళ్ళ డాక్టర్తో చెక్ చేయించుకుని వచ్చాను. అది మంచి ప్రక్రియ. ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు యంత్రాలు తీసుకొచ్చారు. ఇది చాలా మంచి ఆలోచన. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు వచ్చిన జబ్బులు కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు కానీ ఎక్కువ కూడా మన డెంటల్ నుంచే వస్తాయి. డెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్. డెంటల్ ఎప్పుడైతే మనం శుభ్రతతో ఉంటామో ఏ రోగాలు కూడా రావు. సో అది కూడా మంచి టెక్నాలజీ ఇచ్చారు. అది ఒకటి అడ్వాన్స్ గా ఉంది. అలాగే వైద్య శిబిరాలు ఇప్పుడు మనం పెడుతూనే ఉంటాం. బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ స్వచ్ఛందంగా వస్తారు కార్యకర్తలు. అంటే పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారు బయటకు వెళ్లి అత్యాధునిక టెక్నాలజీతో వైద్యాన్ని వాళ్ళు పొందాలి అంటే మాత్రం కొంచెం కష్టతరం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహానాడు కార్యక్రమంలో భాగంగా వారు అసలు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా పరీక్షలు చేస్తూ ఉన్నారు. అసలు అంటే నిజంగా దీనివల్ల పేదవాళ్ళకి ఎంత ఉపయోగం అంటారు? 100% ఉపయోగం అండి. ఇప్పుడు డెంటల్ సంబంధించిన టెస్టులు కానీ లేకపోతే ఇతర టెస్టులు చేయించుకోవాలంటే బయట ప్రైవేట్లు అయితే వేల రూపాయలు అవుతాయి. ఫ్రీగా చేస్తున్నారు. కంటి సంబంధించిన పరీక్షలు కానీ ఫ్రీగా కలద్దాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పేదవాడికి కానీ కార్యకర్త ఉపయోగం. ఇది ఒక రిలేషన్షిప్. అంటే ఒక తల్లిదండ్రులు బిడ్డని సంరక్షించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎలాగైతే ఆలోచిస్తుందో అధినాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారు బాగుండాలనేది సంకల్పించుకుని చేసిన కార్యక్రమం ఇది. ఇది ఒక కుటుంబం ఇది బంధాలి. థ్యాంక్ యూ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిజంగా రాష్ట్రంలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయి. దానివల్ల ఆ కేసుకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏమంటారు దీని మీద? ఇప్పుడు చట్టానికి ఎవరు కూడా చుట్టం కాకపోయి చట్టం తన బంధం చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటానంటే ఈ విషయం చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయన అక్రమంగా మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మచ్చలేని నాయకుడు, ఈ భారతదేశంలోనే నెంబర్ 1 రాజకీయవేత్త, సామాజికవేత్త, అభివృద్ధి ప్రదాత, అలాంటి వ్యక్తినే అన్యాయంగా అరెస్ట్ చేసావు. నువ్వు 1000 తప్పులు చేసావు. నీ చరిత్ర ఉన్నంత వరకు, జీవితం ఉన్నంత వరకు సరిపోయిన తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి అల్లని పెద్ద విచిత్రం ఏముంది? బిఫోర్ వెళ్ళి వచ్చాడు కదా. ఇప్పుడు అధికారం దుర్వినియోగం చేసుకుని తండ్రి అధికారాన్ని ఉంచుకొనే అక్రమాలు చేసి జైలుకి వెళ్ళాడు. ఆయనకి ఏం కొత్త ఏం కాదు అది. సో ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు. సహజంగా వాళ్ళకి ఎలాగుంటుంది మైండ్ సెట్ అంటే ఏముందలా జైలుకి అని అంటుంది. ఇప్పుడు నిజాయితీగా నిబ్బరమున్న వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి రక్తంగా ఎన్ని అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది దేశ విదేశాలను తెలుగు వాళ్ళు స్పందించి ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చారు. అన్యాయంగా అక్రమం చేసి అరెస్ట్ చేస్తారని. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు తల్లి.
ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందా? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు ఆయన తలపెట్టాలనుకుంటున్నాడు, మళ్ళీ వాటిని రద్దు చేసుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే పొగాకు రైతులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, నేను వారికి న్యాయం చేసేలాగా పోరాడతానంటూ నేను రైతు బాట పడతాను అంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నాడు ఆ కార్యక్రమాన్ని. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి వన్నిలో వణుకు మొదలైందా? ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో? ఖచ్చితంగా ఉనికి జరగవలసిందే, పడవలసిందే. ఇక్కడ ఉన్నది గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన తోడు లోకేష్ గారు వచ్చారు. ఖచ్చితంగా ఉనికి పుట్టవలసిందే. ఇక్కడ లెక్కలు వేరేగా ఉంటాయి. లోకేష్ గారి లెక్కలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. బాబు గారు ఎంత పర్ఫెక్ట్ ఉంటాయో అదనంగా ఇప్పుడు లోకేష్ గారు తోడయ్యారు. ఎన్డీఏ కూటమిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధిష్టానం, ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక కలయిక, ఒక ఆత్మ బంధువులాగా ఈరోజు 3 పార్టీలు ఒక స్నేహపూర్వకంగా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ఒకే లైన్తో వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చూడండి, ఢిల్లీ వస్తే 18 గంటలు ఆయన వర్క్ చేసి 18 గంటలు కూడా విరామం లేకుండా కేంద్ర మంత్రులు కలిసి, ప్రధానమంత్రిని కలిసి, అధికారులను కలిసి స్వయంగా ఆయనే ఫైల్ పట్టుకుని వెళ్ళి ఇదంతా సీనియర్ ముఖ్యమంత్రి. ఈరోజు మామూలుగా ఏదో ఒకసారి అయిన ముఖ్యమంత్రి, లేకపోతే నామకాయ అయిన ముఖ్యమంత్రి కాదు. ఈరోజు 4వ సారి ముఖ్యమంత్రి ఆయన, భారతదేశంలో సీనియర్ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ లో అద్భుతంగా సృష్టిస్తుంటే వైకాపా ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటి మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు అరెస్ట్ అనేది కామన్ అండి. తప్పు చేసేవాడు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవలసిందే. అది జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షలు తప్పులు చేసినప్పుడు ఆయన వెళ్ళడాన్ని మీరు ఎందుకు ప్రశ్నార్థకం చేసుకోవాలి? కామన్, అది సహజంగా ఉంటది. అది ఎవరైనా చిన్నపిల్లడు మీరు నిద్రలు లేపించి అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడని చెప్తాడు. ఎందుకంటే ఆయన తప్పులు చేసుకున్నాడు. లక్షలు 1-2 అంటే తప్పించుకోవడానికి వేరే లక్షలు చుట్టుముట్టాయి. ఈ రోజు అధికారులు తప్పులు చేసిన అధికారులు వెళ్ళిపోతుంటే చేయించినవాడు ఎందుకు ఉంటాడు? ఖచ్చితంగా వెళ్ళవలసిందే. థ్యాంక్ యూ.